యత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తిం చైవ యోగినః ప్రయాతా యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. హే అర్జున, ఏ కాలంలో శరీరాన్ని త్యాగం చేసి వెడితే యోగీజనులు పునర్జన్మనెత్తరో, మరియు ఏ కాలంలో శరీరాన్ని త్యాగం చేస్తే పునర్జన్మనెత్తుతారో నేనిప్పుడు ఆ కాలం గురించి వర్ణిస్తున్నాను. పురుషః స పరః పార్థ భక్త్యా లభ్యస్త్వనన్యయా యస్యాంతస్థాని భూతాని యేన సర్వమిదం తతం. పార్థ, ఏ పరమాత్మునిలో సంపూర్ణ భూతాలు ఉన్నాయో, ఎవరిచే సంపూర్ణ జగత్తు వ్యాప్తమై ఉందో, సనాతన అవ్యక్త భావమైన ఆ పరమ పురుషుడు అనన్య భక్తిచే లభిస్తాడనడం యోగ్యమైనది. అనన్య భక్తి అంటే తాత్పర్యం పరమాత్ముడుగాక ఇంకెవరినీ స్మరించకుండా అతనిలో కలిసిపోవడం. అనన్య భావంతో ఉండే పురుషుడు కూడా ఎప్పటి వరకు పునర్జన్మ యొక్క పరిధిలో ఉంటాడు? మరి ఎప్పుడతను పునర్జన్మను అతిక్రమించిపోతాడు? అప్పుడు యోగేశ్వరుడు ఇలా అంటాడు: భూతగ్రామః స ఏవాయం భూత్వా భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమేవ శ పార్థ ప్రభవత్యః రాగమే. హే పార్థ, ప్రాణులందరూ ఈ ప్రకారంగా జాగృతులై, ప్రకృతి కారణంగా వివశులై, అవిద్య రూపమైన రాత్రి వచ్చినప్పుడు అచేతనులైపోతారు. తమ లక్ష్యమేమిటన్నది వారు చూడలేరు. పగలు ప్రవేశించు కాలంలో వారు మళ్లీ జాగృతులైపోతారు. ఎప్పటి వరకు బుద్ధి ఉంటుందో అప్పటి వరకు దాని అంతరాళంలో విద్య మరియు అవిద్యల క్రమం జరుగుతూనే ఉంటుంది. అంతవరకు అతను సాధకుడే, మహాపురుషుడు కాదు. సహస్రయుగ పర్యంతం అహర్యద్బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతాం తేహోరాత్రవిదో జనాః. ఎవరైతే 1000 చతుర్యుగాల బ్రహ్మ యొక్క రాత్రిని మరియు 1000 చతుర్యుగాల పగటిని సాక్షాత్తుగా తెలుసుకుంటారో ఆ పురుషులు సమయం యొక్క తత్వాన్ని యథార్థంగా తెలుసుకున్నవారు. ప్రస్తుత శ్లోకంలో పగలు మరియు రాత్రి అనేవి విద్య మరియు అవిద్యలకు రూపకాలు. బ్రహ్మ విద్యతో సంయుక్తమైన బుద్ధి బ్రహ్మ యొక్క ప్రారంభం మరియు బ్రహ్మ విద్వరిష్ట బుద్ధి బ్రహ్మ యొక్క పరాకాష్ఠ. విద్యచే సంయుక్తమైన బుద్ధే బ్రహ్మ యొక్క పగలు. ఎప్పుడైతే విద్య కార్యరథమవుతుందో ఆ సమయంలో యోగి స్వరూపం వైపుకు అగ్రసరుడవుతాడు. అంతఃకరణంలోని 1000 ప్రవృత్తులు ఈశ్వరీయ ప్రకాశం యొక్క సంచారంతో జాగృతమవుతాయి. ఈ ప్రకారంగానే అవిద్య అనే రాత్రి వచ్చినప్పుడు అంతఃకరణంలోని 1000 ప్రవృత్తులలో మాయ యొక్క ద్వంద్వం ప్రవాహితమవుతుంది. వెలుతురు మరియు అంధకారాల సరిహద్దు ఇంతవరకే. ఆ తరువాత అవిద్య ఉండదు, విద్య ఉండదు. పరమతత్వమైన ఆ పరమాత్ముడు విదితమైపోతాడు. ఎవరైతే దీనిని తత్వంతో సహా తెలుసుకోగలుగుతారో ఆ యోగీ జనులు కాలం యొక్క తత్వాన్ని తెలుసుకోగలరు. అంటే
అవిద్య అనే రాత్రి ఎప్పుడు, విద్య అనే పగలు ఎప్పుడు, కాలం యొక్క ప్రభావం ఎంతవరకు ఉంటుంది, లేక సమయం ఎంతవరకు వెంటాడుతుంది మొదలైన విషయాలు తెలుసుకుంటారు. ప్రారంభంలో మునీశ్వరులు అంతఃకరణాన్ని చిత్తము లేక అప్పుడప్పుడు బుద్ధి అంటూ సంబోధించేవారు. తరువాతి కాలంలో అంతఃకరణాన్ని మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అని 4 ప్రముఖమైన ప్రవృత్తులుగా విభజించారు. వాస్తవానికి అంతఃకరణం యొక్క ప్రవృత్తులు అనంతం. బుద్ధి యొక్క అంతరాళంలోనే అవిద్య అనే రాత్రి అవుతుంది. ఆ బుద్ధిలోనే విద్య అనే పగలు కూడా వస్తుంది. ఇవే బ్రహ్మ యొక్క రాత్రింబవళ్ళు. జగత్తు అనే రాత్రిలో జీవులన్నీ అచేతనంగా పడి ఉంటాయి. ప్రకృతిలో చరిస్తూ అతని బుద్ధి ఆ ప్రకాశ స్వరూపాన్ని చూడలేకపోతుంది. కాని యోగాన్ని ఆచరించే యోగులు దీని నుండి జాగృతులైపోతారు. వారు నిత్య స్వరూపం వైపుకు అగ్రసరులవుతారు. ఎలాగంటే గోస్వామి తులసీదాసు రామచరితమానసంలో ఇలా వ్రాశాడు: కబహుం దివస్ మహ నిబిడతం కబహుక్ ప్రకట్ పతంగ్ బినసై ఉపజయ జ్ఞాన జిమి పాయీ కుసంగ్ సుసంగ్. విద్యతో సంయుక్తమైన బుద్ధి దుస్సంగతిని పొంది అవిద్యగా మార్పు చెందుతుంది. మళ్లీ సుసంగతిచే విద్య యొక్క సంచారం అదే బుద్ధిలో అవుతుంది. ఈ మార్పులనేవి చివరి వరకు జరుగుతూనే ఉంటాయి. ఇదే బ్రహ్మ యొక్క పగలు రాత్రి అనే రూపకం. 1000 సంవత్సరాల రాత్రి ఉండదు, 1000 చతుర్యుగాల పగలు ఉండదు. ఎక్కడా 4 ముఖాలు గల బ్రహ్మ లేడు. ఇందాక చెప్పిన బుద్ధి యొక్క 4 అవస్థలే బ్రహ్మ యొక్క 4 ముఖాలు. అంతఃకరణం యొక్క 4 ప్రముఖ ప్రవృత్తులే అతని చతుర్యుగాలు. రాత్రి పగలు ఈ ప్రవృత్తులలోనే ఉద్భవిస్తాయి. ఏ పురుషుడైతే వీటి భేదాన్ని తత్వంతో సహా తెలుసుకోగలడో ఆ యోగీజనులు కాలం యొక్క రహస్యాన్ని, కాలం ఎంతవరకు వెంటాడుతుంది, ఏ పురుషుడు కాలం కంటే కూడా అతీతమవ్వగలడు అనే వాటిని తెలుసుకోగలడు. రాత్రి మరియు పగలు, అవిద్య మరియు విద్యలలో జరిగే కార్యాన్ని శ్రీకృష్ణుడు ఇలా స్పష్టం చేస్తాడు: